దినం మన సోదరు తాలూకా రిటైర్మెంట్ ఫంక్షన్కి ఈరోజు ఇక్కడ హాజరవడం కూడా చాలా సంతోషంగా ఉంది. అన్ఎక్స్పెక్టెడ్గా సింహాచలం గారి తాలూకా ప్రభావంతో. రెండోది ఇక్కడ రాగానే చూడగా నిజంగా నాకు చాలా ఆనందించింది. ఇంకా మా నాన్నగారు కూడా మిలిటరీలో పనిచేశారు. ఎంత కష్టపడ్డారో అంత కష్టపడ్డారు. 3 యుద్ధాల్లో కూడా పాల్గొని విజయం సాధించే కార్యక్రమంలో ఉన్నారైనా ఓకే, అదంతా గతం. అయితే ఈరోజు కూడాను ఇలాంటి యువకులందరూ కూడాను కష్టపడి పనిచేసి నిరంతరము పనిచేస్తున్నారు కనుక ఈరోజు చాలా సంతోషంగా మనం అందరం ఇక్కడ ఉండగలుగుతున్న సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. వారి త్యాగాలకి, వారి పనితనానికి మనందరము గౌరవించాలా. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అందరం అంటే రిలీజన్, మా కులము, మతము, జాతి ఇవన్నీ లేకుండా వాళ్ళు ఏ విధంగా అయితే ఏంటిది బోర్డర్కి దాటకుండాను వాళ్ళ టేకి రాకుండా కాపాడారో, వాళ్ళకి కూడా ఏ కష్టం వచ్చినా వాళ్ళ ఒంటి మీద పడకుండా మనందరంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుందని ఈ సందర్భంగా. ఇలాంటి పిల్లలకి రేపు భవిష్యత్తులో కూడా ఇంకా ఉన్నతమైన స్థానానికి ఎదగాలి. వాళ్ళు నిజంగా చూస్తుంటే మా అమ్మగారు కూడా మా అమ్మగారు ఇలాంటి వీళ్ళు కూడాను చిన్నప్పుడే ఈ కార్యక్రమాలు జరిగాయి. నిజంగా ఆయన ఇంజనీర్గా కూడా చూశాను. ఇంజనీర్ అంటే 5 నిమిషాలు అనమాట. ఎంత సెకండ్స్లో లెక్కేస్తారు. వాళ్ళు వేసిన సెకండ్స్ లెక్కే మనకి ఇప్పుడు బాంబింగ్ సిస్టమ్ అంతా కూడా రన్ అవుతుందని సందర్భంగా మనం గుర్తు చేస్తున్నాం. ఇలాంటి మంచి కార్యక్రమాల్లో ఉన్నారు. రేపు యూత్ కూడాను వీళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని రేపు మన భారతదేశాన్ని కాపాడుకోలే ఆవశ్యకత ఖచ్చితంగా ఉందని సందర్భం గుర్తు చేస్తున్నాం. దయచేసి నాకు ఒకే ఒక రిక్వెస్ట్, మన అంత కష్టపడి అంత చేశారో ఇక్కడ మాత్రం ఎటువంటి ఇబ్బందులు ఎవరి నుంచి కూడా ఎటువంటి ఇబ్బందులు వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి కానీ రాకుండా భగవంతుడు చూడాలా. వాళ్ళతో పాటు మనం కూడా కంటికి రెప్పలాగా వాళ్ళు వచ్చిన తర్వాత మేము చూసుకోవాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, సాధ్యమైనంత వరకు ఏది అవసరం ఉంటున్నా మనం వాళ్ళ వెనకతలే మనం ఉండి మనం కూడా నా కార్యక్రమాలు ముందరలేదు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు అక్కడ ముందర ఉంటారు. ఇది యూనిఫామ్ వేసుకున్నప్పుడు నాన్ యూనిఫామ్ వేసుకున్నప్పుడు మనం ముందు ఉండాలి. వాళ్ళకి ఉండి వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా చూసుకుని వాళ్ళ పిల్లలు కూడా మంచి స్థాయికి ఎదిగి బాగా చదువుకుని మళ్ళా భారతదేశానికి సేవ చేసే కార్యక్రమాల్లో ఉండాలని మరి కొంచెం మరొకసారి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ